అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా భరత్ గారు నాకు అవకాశం ఇచ్చారు. కొత్తగా పాలకవర్గం వచ్చినాక నన్ను వైస్ చైర్మన్గా తీసుకున్నారు. మా కులంలో కూడా పెద్ద పోస్టే ఇది, ఆశామాష కాదు వైస్ చైర్మన్గా కావాలంటే. గతంలో కోడుమూరు, పాణ్యము, కర్నూలు కలిసి మార్కెట్ యార్డ్ని పరిపాలిస్తుండ్రి. అలా కాకుండా ఇప్పుడు భరత్ సార్ గారు కోడుమూరు సపరేట్ ఉంది, పాణ్యం సపరేట్ ఉంది, కర్నూలుకి ఉండాలనే ఉద్దేశంతో మెంబర్లని, చైర్మన్ని, వైస్ చైర్మన్ని మొత్తం టోటల్ కర్నూలు వాళ్ళని తీసుకున్నారు. ఇది చాలా శుభదినము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా అది విడివిడిగా ఉండేది. చైర్మన్ కోడుమూరుకో, పాణ్యానికో, కర్నూలుకో వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా పాలకవర్గం కర్నూలు నుంచే ఉండాలనే విధంగా పైన ప్రభుత్వంతో తీసుకొని చాలా చొరవ తీసుకొని చాలా కష్టపడి కూడా ఈ పని చేసినాడు. కాబట్టి ఆయనకు ముఖ్యంగా భరత్ సార్ గారికి మరీ ధన్యవాదాలు. అలాగే మార్కెట్ యార్డ్లో చాలామందికి లైసెన్లు ఉన్నాయి, వాళ్ళకు అంగళ్ళు లేవు. ఒక్కొక్క లైసెన్దారుడు ఒక అంగట్లో 2-3 ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక షాపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొత్త పాలకవర్గం చేయాలనుకున్నాము. అది భరత్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన ఓకే అని చెప్పినాడు. తర్వాత ఏసీ గోడౌన్ కూడా మధ్యనే నిలబడిపోయింది. దాన్ని కూడా భరత్ సార్ దృష్టికి తీసుకుపెట్టాము. ఆయన నేను చేస్తానప్ప, ప్రభుత్వ అధికారులను అడిగి నేను చొరవ తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలులో కూడా ఇక ముందు భరత్ సారు ఎట్లా పరిపాలిస్తున్నాడో మార్కెట్ యార్డ్ కూడా అదే విధంగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో అందరినీ మంచి వాళ్ళనే, డైరెక్టర్లను కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ చాలా నెమ్మదస్తులనే తీసుకున్నాడు. ఆయన పేరు ఎక్కడ చెడగొట్టకూడదు అని పాలకవర్గం అంతా నిన్న నిర్ణయించుకున్నాము. ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా, ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అది భరత్ సార్ మీదకి వస్తుందనే ఉద్దేశంతో అందరూ చాలా బాగా చేస్తున్నారు. గతంలో సీసీ కెమెరాలు పెట్టినారు, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ సర్కిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ దొంగతనాలు జరగకుండా, గొడవ జరగకుండా చూసుకోవాలని పాలకవర్గం మొన్ననే నిర్ణయించుకుంది. అది ఖచ్చితంగా అమలు చేస్తాం. అలాగే హమాలీలకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా, కమిషన్దారులకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా, వచ్చిన రైతు మళ్ళీ మార్కెట్కి రావాలనే చేస్తాము, చేసి తీర్థం కూడా. గతంలో కొన్ని జరిగినాయి, అవన్నీ పొరపాట్లు ఏమీ లేకుండా వచ్చిన రైతుకు మంచిగా చూసుకొని మంచిగా పలకరిస్తే ఆయన మళ్ళీ వస్తాడు, ఇతరులకు కూడా చెప్తాడు. మార్కెట్ యార్డ్ మటుకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము, చేసి తీరుతాము. ఇది భరతయ్య ఆజ్ఞ. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞని నెరవేర్చుకుంటామని తెలియజేస్తున్నాం. మోసాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఉన్నాయేమో తెలియదు కానీ ఇప్పుడు అటువంటివి జరగవు. 90% జరగవు. ఫస్ట్ నుంచి ఏదో ఒకటి ఉండింటది, ఎలా చెడిపోయినప్పుడు, కానీ ఎక్కడ మోసాలు జరగనివ్వము కూడా. ఇప్పుడు అలాంటివి ఏమన్నా ఉన్నా ముందు జాగ్రత్తగానే వాళ్ళకు తెలుపుతాం. బాబు మీరు జాగ్రత్తగా ఉండండి, మేము ఎప్పుడు పోతామో తెలియదు, పొరపాటున కూడా మీరు అవి ఉన్నాయంటే కూడా ఇబ్బంది పడేది మీరే.